సమయానికి మనం ఈ యొక్క లేఖనాల నుండి కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాము. చూడండి, దానియేలు పుస్తకం తీయండి. దానియేలు పుస్తకం అందులో 6వ అధ్యాయము 23వ వచనం చివరి భాగం. దానియేలు పుస్తకము 6వ అధ్యాయము 23వ వచనంలో చివరి భాగం. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. అందరం కలిసి చదువుకున్నాం. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. ప్రభువు వారి సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, నమ్మకమైన వాడా, ఇంతవరకు కూడా ఆరాధన విషయాల్లో మీరు మాకు సమస్తమైన సహాయం అందిస్తూ వచ్చారు. అయినా నిన్ను ఆరాధించి నిన్ను మరి మా తండ్రి నేను గణపరచడానికి మాకు ఈ దినము ఇచ్చినందుకే వందనాలు చెల్లించుకుంటున్నా. ఘనమైన దేవా నాయన, మేమైతే యోగ్యులము కాము, ఎలాంటి యోగ్యత లేదు. మరి నీ దాసుడు మరి మా తండ్రి నాయన ఇప్పుడు సిలువ చాటున దాచి మాతో మీరు మాట్లాడుతూ రండి నాయన. నీ యొక్క బలలో మా ఇష్టానుసారంగా చెయ్యి వేయకుండా ప్రతి ఒక్కరు కూడా పరిశోధించుకునేటట్లుగా మరి మా తండ్రి నీ యొక్క వాక్యంతో మాకు మేము గుణపరుచుకునేటట్లుగా సహాయపడుతూ రమ్మని, ముందున్న సమయాన్ని ఆశీర్వదించమని, కరెంటును నీ యొక్క స్వాధీనంలో ఉంచమని అడుగుతూ మా రక్షకుడు క్రీస్తు యేసు వారి నామంలో ప్రార్థించి స్తోత్రించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి గురించిన మాట ఇది. అతడు అంటే దానియేలు తన దేవుని యందు భక్తి గలవాడైనందున, తన దేవుడు దానియేలు యొక్క దేవుడు ఎవరో? తన సృష్టికర్త అయిన యెహోవా దేవుడు. ఆయన పట్ల భక్తి గలవాడైనందున ఏమైందంట? అతనికి మేలు, అతనికి ఏ హానియు కలుగలేదంట. చూడండి, ఈ దానియేలు యొక్క చరిత్ర మనం చూస్తే అతని యొక్క విషయాలు బబులోను సామ్రాజ్యంలో దర్యావేషు కాలంలో ఈ యొక్క దానియేలు ఉన్నాడు. ఈ యొక్క దానియేలు యూదుడు. అతను యెరూషలేము వాసి. యెరూషలేము నుండి బబులోనుకు బానిసలుగా తీసుకొని రాబడిన ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగంలో ఒక యవ్వనుడు ఇతను, ఈ యొక్క దానియేలు. అయితే దర్యావేషు దగ్గర దానియేలు ప్రవర్తన బాగుంది. దానియేలు ఎక్కువ తక్కువలు చేయకుండా దర్యావేషు చక్రవర్తిగా ఉన్నప్పుడు అతని యొక్క దృష్టిలో మంచి పేరు సంపాదించుకున్నాడు. అతను అంటే దానియేలు అంటే ఒక మంచి వ్యక్తి, మంచి మోరల్గా ఉంటాడు అన్న వ్యక్తిగా అతను ముద్ర వేసుకున్నాడు. అందుకే ఈ యొక్క దానియేలును ఏం చేశాడంటే తన రాజ్యంలో అధిపతులుగా ఉండటానికి కొంతమందిని నియమించాడంట చక్రవర్తి. వారిపైన ముగ్గురుని ప్రధానులుగా ఉంచాడంట. ఆ ముగ్గురిలో ఈ యొక్క దానియేలు అనే వ్యక్తి ఒక వ్యక్తి. అంటే చాలామంది అధికారులు ఉన్నారు, సైన్యాధిపతులు ఉన్నారు, సైన్యము ఉన్నారు. వారి మీద ప్రధానంగా ముగ్గురు అధికారులను ఈ యొక్క దర్యావేషు అక్కడ ముగ్గురు అధికారులను పై అధికారులుగా ఉంచి ఉన్నాడు. అందులో ఒకడు ఈ యొక్క దానియేలు. విచిత్రంగా లేదా? యెరూషలేము నుండి దాసత్వం అని బబులోనులోనికి తీసుకొని రాబడిన ఒక వ్యక్తి దాసత్వాన్ని అధిగమించి ఒక బబులోను చక్రవర్తి అధిపతుల మీద మరి ఒక అధికారిగా ఉండేలాగన తన యొక్క ప్రవర్తనను కాపాడుకుంటూ వచ్చాడు అతను. అది ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అంశం. ఈ యొక్క దానియేలు తన యొక్క దేవుని యందు భక్తి గలవాడైనందున
తన యొక్క భక్తిని విడువలేదు దానియేలు. ఇక్కడ దానియేలు జీవితంలో యెరూషలేములో నేర్చుకున్న సంగతులు ఉన్నాయి. తర్వాత బబులోనికి రాబడిన సంగతులు ఉన్నాయి. ఆ యొక్క యెరూషలేములో మోరల్ వాల్యూస్, దేవుని యొక్క ఆజ్ఞలు, ఆ యొక్క ధర్మశాస్త్రము గ్రంథం అంతా కూడా ధ్యానించిన వాడుగా ఈ యొక్క దానియేలు ఉన్నాడు. ఇక్కడ బబులోనులోనికి బానిసగా తీసుకుని రాబడిన ఆ యొక్క ధర్మశాస్త్రమును విడిచిపెట్టక తన యొక్క ప్రవర్తనను ఇక్కడ అతను కాపాడుకున్నాడు. అంటే దేవుని యొక్క దృష్టి తప్ప తన యొక్క సృష్టికర్తను అతను ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, చీకటిలో ఉన్నా కానీ ఆ యొక్క వెలుగు సంబంధమైన దేవుని కార్యాన్ని అనుసరించటం మానివేయకుండా ఆయనను పట్టుకొని వెంటాడేవాడుగా ఉన్నాడు ఈ దానియేలు. సరే ఉన్నప్పుడు ఇప్పుడు దానియేలు యొక్క ప్రవర్తన దేవుని యొక్క సన్నిధానములో ఇక్కడ ఇది చూడండి. దానియేలు యొక్క ప్రవర్తన ప్రార్థన చేస్తూ ఉండటం, దేవుని సన్నిధానంలో రోజుకి 3 మారు యెరూషలేము తట్టు తిరిగి అతను ప్రార్థన చేయటం 3 సార్లు రోజుకి. ఈ యొక్క కార్యాలన్నీ కూడా మిగతా వాళ్ళు, మరి దానియేలుతో ఉన్నవారందరూ ఎవరో బబులోనీయులు. ఇంతమంది బబులోనీయుల అధికారుల మధ్యలో ఒక యూదుడు దానియేలు. దేవుని యొక్క కుమారుడు ఎవరు? దానియేలే, దేవుని ఇష్టపడేవాడు. కాబట్టి ఇప్పుడు దానియేలు వారి ప్రవర్తన అంతా కూడా ఒక రకంగా ఉంది, దానియేలుది ఎలా ఉంది? ఒక రకంగా ఉంది. వారిదంతా కూడా బబులోను సామ్రాజ్యానికి సంబంధించిన వారి యొక్క ఇష్టానుసారమైన కార్యాలతో ఉంటే, దానియేలు కార్యాలు మాత్రం గిరిగీసినట్లుగా దేవునికి సంబంధించిన కార్యాలు ఉన్నాయి. కాబట్టి అతని యొక్క యాక్టివిటీస్, రెగ్యులర్ యాక్టివిటీస్ అన్నీ కూడా చూస్తూ ఉన్నారు బబులోనీయులు. దానియేలు ప్రత్యేకంగా ఉన్నాడు. తన బానిసగా ఇక్కడికి తేబడిన తన యొక్క దేవుడైన యెహోవాని ఆరాధిస్తున్నాడు, ధర్మశాస్త్రం పట్టుకుని తిరుగుతున్నాడని వారికి కోపం వస్తుందా రాదా? వస్తుంది. కాబట్టి దానియేలు ఎట్లాగొట్లా అణగద్రొక్కాలనుకున్నారు. దానియేలును అణగద్రొక్కాలనుకున్నారు. దానియేలుకి దర్యావేషు చక్రవర్తి దగ్గర మంచితనం ఉంది, మంచి పేరు ఉంది. అలాంటి వ్యక్తిని ఆ చక్రవర్తి దగ్గరే అణగద్రొక్కాలని, తన యొక్క పేరును పాడు చేయాలని చక్రవర్తి దగ్గరికి వచ్చి లేనిపోని మాటలన్నీ కూడా చెప్పడం ప్రారంభించారు. అదిగో ఆ దానియేలు ఇలా ఉన్నాడు, ఆ దానియేలు అట్లా ఉన్నాడని. అయ్యా, ఒక విగ్రహం ఒక దాన్ని అది పెట్టించాలి మనము, ఒక విగ్రహము. ఆ యొక్క విగ్రహము పెట్టించినప్పుడు దాని ముందు సమస్త జనులు కూడా మోకరించాలనేది పెట్టండి, సమస్త జనులు కూడా సాష్టాంగ పడాలని చెప్పండి అనేసి దానియేలు ప్రస్తావన రాకుండా ఊరికే అట్లాగనమాట. వాళ్ళు ఒక చట్టము తీసుకొచ్చేటట్లుగా దర్యావేషు మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు దర్యావేషు చక్రవర్తికి ఆయన ఆ యొక్క ఒత్తిడి ప్రకారంగా ఆ యొక్క చట్టము తేకుండా ఆయన ఉండలేకపోయాడు. చట్టము తీసుకొచ్చాడు. ఏంటంటే, ఒక విగ్రహం ముందు మీరందరూ కూడా సాష్టాంగపడాలి, మొక్కాలి, అదే దేవుడు, మనందరికీ దేవత అదే అని మీరందరూ కూడా ఒక తీర్మానంలోనికి రావాలి, మీరు ఆ రీతిగా ఉండాలని అటువంటి చట్టము తేబడింది. అందరూ కూడా ఆ యొక్క వాయిద్యాలు వాయించేటప్పుడు ఆ యొక్క బొమ్మ ముందు సాష్టాంగపడటం, ఆ యొక్క ప్రతిమ దాని ముందు మోకరించటం, ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉన్నా కానీ చూడండి ఇక్కడ ఎలాగుందో 10వ వచనంలో, యథాప్రకారముగా అనుదినము 3 మారు మోకాళ్ళుని. చాలు చూడండి, ఎటువంటి చట్టము తీసుకొచ్చినా, ఎంత అణగద్రొక్కాలనే చూసినా యథాప్రకారంగా అతను ఆ చట్టము సంగతి, చట్టమే నేను దేవుని యొక్క కుమారుణ్ణి, నా యొక్క సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు, ఆయనకే నేను లోపడతానని యథాప్రకారంగా, చట్టము రాకముందు అలాగే ఉన్నాడు, చట్టము వచ్చినాక కూడా అలాగే ఉన్నాడు. యథాప్రకారంగా 3 సార్లు 3 మారు మోకాళ్ళుని అంట, మోకాళ్ళ ప్రార్థన అది చేస్తూ ఉన్నారు.
దానియేలును మొదట గమనించిన జనాంగము, అణగద్రొక్కాలని దానియేలు యొక్క క్యారెక్టర్ మీద మచ్చ తేవాలని చూసిన జనాంగము, మొదట పరిశీలించిన వారు ప్రార్థనే. మళ్ళీ ఇప్పుడు చట్టము వారి చేత ఒక చట్టము తీసుకొచ్చినాక కూడా మళ్ళీ యథాప్రకారం ఇతను మోకరిస్తూనే ఉన్నాడు. అంటే అక్కడ మోకరించాడు, చట్టము లేనప్పుడు కూడా మోకరించాడు, చట్టము వచ్చినా కూడా మోకరించాడు. ఏ తేడా లేదు. చూడండి దేవుని యందు తన యొక్క భక్తి ఎలాగుందో, తన యొక్క భయం ఎలాగుందో, దేవుణ్ణి ప్రేమించడం ఎలాగుందో, దేవుని హెచ్చించటం ఎలాగుందో, దేవుణ్ణి గణపరచటం ఎలాగుందో. అది యథాప్రకారంగా మోకాళ్ళు ఉన్నాడు. సరే, ఇప్పుడు వాళ్ళకి అసలు అతన్ని అణగద్రొక్కటానికే, అతని మీద కుళ్ళుబోతు స్వభావంతో అణగద్రొక్కటానికే ఒక చట్టం పట్టుకొస్తే, చట్టం వచ్చినా కానీ అతను నెవర్ కేర్, దాని కేర్ చేయటిల్లా. నా దేవుడు నాకు ముఖ్యం, ఈ చట్టాలు ఏం చేస్తాయి నన్ను అన్న స్థితి. నా దేవుడు, నా సృష్టికర్త నాకు కావాలి, ఆయన నాకు ముఖ్యం, ఆయన నేను ప్రార్థన చేస్తా. చూడండి, ఒక బానిస ఎవరైనా తన యొక్క స్థితిని బట్టి కృంగిపోతాడు, కృషించిపోతాడు. తన యొక్క దేవుణ్ణి, తన యొక్క సృష్టికర్తను నిందించేవారిగా ఉంటారు ఎవరైనా. కానీ ఇక్కడ ఈ యొక్క వ్యక్తి చేశాడా? ఆ పని చెయ్యలేదు. ఈ యొక్క వ్యక్తి ఇక్కడ ఈ పని చెయ్యలేదు, అలాగే ఉన్నాడు. తొణకకుండా బెణకకుండా అలాగే ఉన్నాడు. అలాగే ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి మరలా చక్రవర్తి దగ్గరికి వచ్చి చెప్పారు. ఇంతకుముందు ఏమని చెప్పారు? అయ్యా, ఆ దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడయ్యా, వాళ్ళ దేవుణ్ణి కొలుస్తున్నాడు, మన చక్రవర్తి మన సామ్రాజ్యానికి సంబంధించిన కార్యాలు ఫాలో అవ్వటం లేదు, వాళ్ళ దేవుని హెచ్చిస్తున్నాడని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలని వాళ్ళల్లో వాళ్ళు సమాలోచనలు చేసి, సరే ఒక చట్టం పట్టుకొద్దాం, అప్పుడు ఆ చట్టానికి భయపడి అయినా కానీ మన దేవతల ముందు మోకరిస్తారని వాళ్ళు అన్నారు. సరే, అది తీసుకొచ్చారు. ఇప్పుడు చట్టం పట్టుకొచ్చినా కానీ నేను ఎలా ఉన్నాడు? దేవుని సన్నిధానంలో యథాతథంగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏ చక్రవర్తికి అయితే ఫిర్యాదు చేసి చట్టం పట్టుకొచ్చారో మళ్ళీ ఆ చక్రవర్తి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ కూడా అట్లాగే ఉన్నాడయ్యా. 3 సార్లు మోకాళ్ళుని మళ్ళీ చేస్తూ ఉన్నాడు ప్రార్థన. మేము చూసాం, నీ బొమ్మంటే అందరూ మోకరిస్తున్నారు, అందరూ కూడా పూజిస్తున్నారు, ఆ వ్యక్తి రాటల్లా. మరి ఏం చేయాలయ్యా, ఏం చేస్తావు? రెచ్చగొట్టారు ఆయన్ని, చక్రవర్తిని. చూడండి, ఆయన్ని రెచ్చగొట్టినప్పుడు ఆ చక్రవర్తి గారు ఏమన్నారంటే, వాళ్ళని దానియేలు అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది, దానియేలు ప్రవర్తన అంటే మంచి ప్రేమ ఉంది, దానియేలు చాలా నీతిమంతుడుగా ఆయన ఎంచి ఉన్నాడు. ఒక బబులోను చక్రవర్తి, తన యొక్క జనాంగం కూడా అంత పేరు చక్రవర్తి దగ్గర తెచ్చుకోలేదు. కానీ ఈ యొక్క యూదుడైన ఈ యొక్క దానియేలు ఈ యొక్క బబులోను చక్రవర్తి దగ్గర మంచి పేరు సంపాదించుకుని, ఆయన దగ్గర దానియేలు మీద మంచి దృష్టి ఉంది. వచ్చి, అయ్యా, ఒక సింహపు గుహలో వేయండి అతన్ని, సింహాల చేత చంపబడాలి, సింహాల చేత నమిలివేయబడాలి, దానియేలు జీవితం ఆ రీతిగా హరించబడాలి అనేసి చక్రవర్తి దగ్గర చెబితే, చక్రవర్తికి దానియేలు యొక్క ప్రవర్తన మంచితనము గల దానియేలు అంటే చక్రవర్తికి ఇష్టం కాబట్టి వెనుక ముందులాడి, ఇప్పుడు రాజ్యాధికారం ఉంది కాబట్టి, చక్రవర్తి కాబట్టి తన యొక్క ప్రజలను మళ్ళీ హీనం చేయటం ఎందుకులే, తన యొక్క ప్రజల మాటను కాదనటం ఎందుకులే అని ఇష్టం లేకపోయినా కానీ ఏం చేశారు? అతన్ని సింహపు గుహలో వేశారు. సరే, సింహపు గుహలో వేశారు. వేసినాక మళ్ళీ ఎలా వేశారంట? చక్కగా రాచమర్యాదలతోన, కోపము ఉన్నవాడి మీద, ఒక ద్వేషం ఉన్నవాడిని ఏం చేస్తారన్నా, గుహ ఉంది, ఈడ్చికెళ్ళి ఏం చేస్తారు? పడద్రోస్తారు. వాక్యంలో అది ఉందా? చూడండి, అక్కడ ఉంటుంది. చూడండి 16వ వచనం చూడండి. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రవతులు అదిగో దానియేలును పట్టుకొని పోయి, అంటే ఈడ్చుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి అని ఉంది కదా. అంటే ఒక్క నెట్టు నెట్టారు. ఒక్క నెట్టు అంటే ఎంత కోపం ఉందో చూడండి. సింహములు అంటే క్రూర జంతువులు, సింహములు అంటే ఈ క్రూయల్ యానిమల్స్ కదా. ఈ మనిషిని చూడగానే ఏం చేస్తాయి? మనిషిని పైనుంచి చూడగానే ముందే అక్కడ దాంట్లో గుహలో ఉండి అయ్యి లొట్టలేస్తూ ఉంటాయి. ఆడు చూసి ఎప్పుడు వస్తాడా ఇందులోకి మింగుదామని. అలాంటి సింహపు గుహ దగ్గర ఈయన ఏం చేశారంట?
పడద్రోయటం అంటే అర్థం ఏంటి? అతని మీద అతని యొక్క మోరల్ యాక్టివిటీస్, వీళ్ళ దగ్గర మోరల్ యాక్టివిటీస్ లేవు కదా, మరి అతని దగ్గర మంచి కార్యాలు ఉన్నాయి కదా, మరి రాజు మెచ్చుకున్నాడు కదా. వీళ్ళు ఎట్లాగోనే నేర్చుకోలేరు, వీళ్ళు ఎలాగో మంచితనంలోనికి ప్రయాణించలేరు. కానీ వాడిని పడద్రోసేప్పుడు పళ్ళు పటపట నూరుతూ పడద్రోసారంట. అది చూడండి. ఆ తర్వాత ఏమనుందో, పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే. చూడండి, దానియేలు అంటే ఎంత ప్రేమ ఉందో. మనుషులు దానియేలు యొక్క మంచితనం బట్టి, రాజు మెచ్చుకోవటాన్ని బట్టి మనుషులందరూ కూడా దానియేలు మీద అన్నమాట కొత్తలాడారు. కానీ రాజుకు మాత్రం దృష్టి ఎక్కడుంది? దానియేలు మంచితనం మీద ఉంది. ఇది మనం ఒక కోణంలో చూస్తే, మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ లోకయాత్రలో ఉన్నప్పుడు మన యొక్క మంచితనము చూసి లోకమంతా కూడా మనల్ని చీగొట్టిన, మనల్ని అంతా తిరస్కరించిన, మనలను రక్షించిన దేవుడైన యెహోవాకు ఏముంటుంది? మనందరి మీద మక్కువ ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఆయనకు ప్రేమ ఉంటుంది. ఆయన మన వంక చూస్తూ ఉంటాడు. ఆయన మనకు సమర్థుడు, మనల్ని రక్షించడానికి సమర్థుడు. అనుకూల పరిస్థితుల్లో నువ్వు విశ్వాసిగా ఉండటం కాదు, ప్రతికూల పరిస్థితుల్లో ఉండు నువ్వు విశ్వాసిగా. ప్రతికూల పరిస్థితుల్లో ఏ పరిస్థితి కూడా నీకు ఏ పరిస్థితి కూడా నీకు అనుకూలంగా లేదు. నీకు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. నీకు ప్రతిసారి కూడా అటు వెళ్ళినా నీకు మరణం, ఇటు వెళ్ళినా కానీ ఇట్టిట్లు, అటు వెళ్ళినా అది, ఇటు వెళ్ళినా అది, ఎటు కూడా నువ్వు కొట్టుమిట్టాడుతూ ఉన్నావు. ఆ పరిస్థితుల్లో దేవుడిని ఆరాధించు, ఆ పరిస్థితుల్లో దేవుడిని నువ్వు సేవించు. నీవు సంతోషంగా ఉండగా, సమాధానంగా ఉండగా, నీకు దొరికిన ఎన్ని కూడా దొరికినాక, నీకు లభించిన ఎన్ని కూడా నీవు దేవుని దగ్గర నుంచి సమస్తం కూడా పొందుకున్నాక నువ్వు ఆరాధించడం కాదు. ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు ఆరాధించు, ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు సేవించు. నీ యొక్క నిజ దేవుణ్ణి నువ్వు స్తుతించు, సన్నుతించు. అది క్రైస్తవ్యం అంటే. క్రైస్తవ్యం అంటే అలుపెరుగని పోరాటము. క్రైస్తవ్యం అంటే నుంచోకుండా పరుగులు తీయటం. క్రైస్తవ్యం అంటే నిత్యము కూడా పాఠాలు నేర్చుకోవటం. మనము నిత్య విద్యార్థులం. అంటే నిత్య విద్యార్థి అంటే అర్థమైంది కదా, ఎల్లప్పుడూ కూడా నేర్చుకునేవారం. ఏదో మనకి ఇది వచ్చేసింది, మాకు అర్థమైంది కాదు. ఎవడైనా నాకు అర్థమైంది, నేను నేర్చుకున్నా అని ఒక దగ్గర నుంచున్నాడంటే వాడు అక్కడే నుంచుంటాడు, వాడి లైఫ్ అక్కడే అది ముగించబడుతుంది. నువ్వు నేర్చుకోలే, ఇంకా దేవుని యొక్క జ్ఞానం మనకు అందదు. దేవుని యొక్క జ్ఞానం ఇంకెంతో ఉంటుంది, దాన్ని నేర్చుకోవటానికి మనం ముందుకు వెళుతూ ఉండాలి. అది క్రైస్తవ్యం అంటే. అది నిత్య విద్యార్థులము, నిత్య పోరాట యోధులము. సరే, దానియేలుని ఇందులో వేసినాక ఇప్పుడు ఆ మహారాజుకి అదే ఉంది. సరే, అది చూడండి ఇప్పుడు ఏమని ఉందో. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి మరియు తీర్మానము మారునేమో అని. చూడండి, రాజు ఒక యెరూషలేము వాసిని పట్టుకొచ్చి మా మీద అధికారిగా పెట్టాడు అంటే అతని యొక్క మంచితనం చూశాడు. బాబోయ్, మళ్ళీ అతన్ని బట్టి ఏమన్నా మళ్ళీ దానియేలు మీద దృష్టి పోయి అతని తీర్మానం మారుద్దేమని ఏం చేశారంట, రాజు ముద్రను, అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించారంట. చూడండి ఏమి చేశారు. వాళ్ళలో ఒక మంచితనాన్ని చంపటానికి, ఒక విశ్వాసాన్ని చంపేయడానికి వాళ్ళు చేయవలసిన పనులన్నీ చేస్తూనే ఉన్నారు మనుషులు. వాళ్ళ పోరాటం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ దావీదు పోరాటము, దానియేలు పోరాటం ఎవరికి ఉంది? దానియేలుకే ఉంది. దానియేలు పోరాటం దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి సేవించడం. వాళ్ళ పోరాటం ఈ నీతి మంత్రుల్ని చంపేయాలి ఎట్లా కొట్లా. ముద్ర కూడా ముద్రించారంట. ముద్రించినాక అంతటా రాజు తన నగరానికి వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనియ్యలేదు. రాజు చూడండి ఎంత ఆలోచించాడు. ఆ రోజుక రాజు అంటే విలాసవంతమైన జీవితానికి అతను రాజు అన్నవాడు ఇదిగా ఉంటాడు, చిరునామాగా ఉంటాడు, అంటే కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటాడు.
ఆ రాత్రి అంట విందులు లేవంట, వినోదాలు లేవంట. దానియేలుని అయ్యో అక్కడ పడేసారని అదే ఉందంట ఆయనకి. సరే, తెల్లారింది. తెల్లారినాక చూడండి, ఇప్పుడు ఇక్కడ అతనికి నిద్ర పట్టకపోయాను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడి పోయాను. మొదట రాజుకుంది ఆతృత. వారికి ఏమని ఉంది అక్కడ? వారి ఆతృత దానియేలుని గుహలో పడేశారు, ఒక రాయి పెట్టారు, ముద్రించారు. వారికి ఆతృత లేదు. ఎందుకు? దానియేలు బయటికి రాకుండా, రాజు కూడా తేకుండా సకలమైన చర్యలు కూడా తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఆతృత లేదు. ఇక వాళ్ళ కసి, వాళ్ళ యొక్క ఇదంతా కూడా తీరిపోయింది. ఇప్పుడు రాజు యొక్క వాత్సల్యం. తెల్లారేది లేచాడు, పరిగెత్తుకుంటా వచ్చాడు అక్కడికి, గుహ దగ్గరికి పడి వచ్చాడు. వచ్చినాక చూడండి, పడిపోయాను అని ఉంది. ఏమనుందమ్మా? గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు రక్షింపగలిగేనా? ఇది గుర్తుంచుకోండి, నీ దేవుడు రక్షింపగలిగేనా? ఆ తర్వాత ఏమనుంది నాన్న అని అడిగాను. ఆ తర్వాత చూడండి, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాను. వచ్చాడు. నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు రక్షించాడా అంటే ఆయన చూడండి, దానియేలు మీద ఉన్న ప్రేమను ఆయన ఏ రీతిగా చూపిస్తూ ఉన్నాడు అంటే, ఆయనకు తెలియకుండానే మన రక్షకుడైన దేవుణ్ణి ఆయన ఇక్కడ కొనియాడుతూ ఉన్నాడు. రక్షించాడా? రక్షించి ఉంటాడు. చూడండి ఇక్కడ చూడండి, సింహములు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాను. అంటే అతడు జీవించి ఉన్నాడే అని, మరణించలేదు, జీవించి ఉన్నాడని లోపల ఎక్కడో నమ్మకం. మనము లోకానికి అదే రీతిగా నమ్మకాన్ని పుట్టించాలండి. దేవుడంటే రక్షకుడని, ఆయన మనల్ని కాపాడుతాడని, ఆయన మనల్ని సంరక్షిస్తాడని మనం ఆ రీతిగా మనం లోకానికి నమ్మకం మనం పుట్టించాలి మన యొక్క ప్రవర్తన ద్వారా. చూడండి, సరే, అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించుగాక. చూడు, నేను జీవిస్తాను లేవయ్యా, నా దేవుడు నాకున్నాడు, నువ్వు చిరకాలం జీవించు. నా గురించి నువ్వు ఎంత ప్రేమగా ఉన్నావు, ఎంత పక్షపాతం లేకుండా ఉన్నావు, ఈర్ష్య లేకుండా ఉన్నావు, ద్వేషం లేకుండా ఉన్నావు, ఒక మంచితనం బట్టే కదా నువ్వు అట్లున్నావు. నీవు చిరకాలము నువ్వు జీవించు. చూడు, జీవించు. ఆ తర్వాత ఏమన్నాడు నాన్న? నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక సింహములు నాకు ఏ హానియు చేయకుండా. చూడండి, ఇప్పుడు రండి 27వ వచనం చూడండి. ఆయన చాలు ఉండండి. ఆయన ఏంటంటమ్మా, ముందు విడిపించువాడు. ఇక్కడ ఏమన్నాడు? నాకు సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటినోళ్ళు. చూడండి, సింహముల నుంచి విడిపించాడు కదా. సింహముల నోళ్ళ నుండి ఏం చేశాడు ఆయన? విడిపించాడు. ఆ తర్వాత ఇది చూడండి, ఇక్కడ రక్షించువాడునై ఉండి రక్షింపగలిగేనా, నిన్ను రక్షింపగలిగేనా. విడిపించాడు, రక్షించాడు ఆయన. చూడండి, దానియేలుని ఏం చేశాడు దేవుడు? విడిపించాడు. దర్యావేషు చక్రవర్తి అది గమనించాడు, అది చూశాడు తన యొక్క కళ్ళతో. రెండవది రక్షించాడు, విడిపించి రక్షించాడు. అందుకని ఈ యొక్క చక్రవర్తి విడుదల చేసిన రెండవ చట్టంలో ఏమని ఉందో చూడండి. ఆయన విడిపించువాడును రక్షించువాడునయ్యుండి. అబ్బా, చూడండి, దానియేలు యొక్క దేవుడి యొక్క ఔన్నత్యాన్ని, మన యొక్క దేవుని సృష్టికర్త యొక్క గొప్పతనాన్ని ఇప్పుడు చక్రవర్తి గమనించాడు. దేవునిలో ఉన్న రెండు కార్యాలు, పడవేసింది ఎందులో? సింహపు
గుహలో సింహముల నుండి విడిపించాడు, సింహముల నుండి రక్షించాడు. ఈ రెండు కార్యాలే రాజు యొక్క చేతి ద్వారా రాశాడండి. చట్టము రాజు యొక్క చేతి ద్వారానే మొదట చట్టం ఏమని రాశాడు? అతనిని అందులో వేయాలి. వాళ్ళ యొక్క బలవంతం మీద ఒక చట్టం రాశాడు, దానియేలును సింహపు గుహలో వెయ్యాలని. ఇప్పుడు ఏమని రాశాడు చట్టము? వేశానయ్యా, అందరికీ బుద్ధి వచ్చేట్టుగా, అందరు కూడా సిగ్గుపడేటట్లుగా, సైతాను నోళ్ళు మూయబడేటట్లుగా ఏమన్నాడు ఇప్పుడు? ఆయన విడిపించుటకును రక్షించుటకును. ఈ రెండు కార్యాలు దానియేలు యొక్క జీవితం ద్వారా బబులోను చక్రవర్తి దర్యావేషు గమనించాడండి. అబ్బా, ఎంత భక్తి అండి అతను! దానియేలు చూడండి, అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని రాలేదంట. దేవునిలో ఉన్న భక్తి ఎలాగూ కాపాడింది అతన్ని. సింహపు గుహలోకి వెళ్ళిన వాళ్ళు బయటికి రావటం సంభవమా సోని? అసాధ్యమది. అసాధ్యము. సాధ్యమా? లేదు, అసాధ్యమది. సాధ్యము కాని పనిని, ఒక అసాధ్యమైన పనిని తన యొక్క భక్తి జీవితంతో సాధ్యము చేయగలిగాడు. ఒక అన్యుడైన రాజు చక్రవర్తి యొక్క హృదయాన్ని మార్చగలిగాడు. మనము దేవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు నష్టపోయే వాళ్ళు ఎవరైనా ఉంటారా లోకంలో? దేవుడి దగ్గరికి వెళ్ళి చెడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటారమ్మా? ఉండరు. బాగయ్యే వాళ్ళే ఉంటారు. చెడిపోయినోడు ఎవడో ఉండడు నాకు తెలిసి. దేవుని దగ్గరికి రాక చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? మేము బాగున్నాం అనుకుంటారు, కానీ బాగోలేదండి. క్రీస్తు లేకుండా ఎవరు బాగుండరండి. రక్షణలో లేకుండా ఎవరు కూడా బాగుండరండి. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క శక్తి అమోఘమైనది. ఆయనలో పునరుత్థాన శక్తి ఉంది, ఆయనలో పునరుత్థాన బలం ఉంది. దేని గురించి నువ్వు చింతపడవలసిన అవసరం లేదు. మొదట నువ్వు దేవుని యందు భక్తి గల స్త్రీగా, భక్తి గల పురుషుడుగా దేవుడు నువ్వు కోరుకుంటే సమస్తం కూడా విజయాన్ని నువ్వు నీ యొక్క జీవితంలో నువ్వు చూడగలవు. సమస్త విజయాన్ని నువ్వు పొందుకోగలవు. ఎందుకు మనం పొందుకోలేకుండా ఉంటున్నాం? ఎందుకు మనం ఈ లోకంలో మనం కోరుకున్న స్థితిలోనికి రాలేకుండా ఉంటున్నాం? మనలోనే తప్పు ఉంది, మనలోనే లోపం ఉంది. ఆ యొక్క లోపాలు మనం అన్నీ కూడా సరి చేసుకోవాలి. వాళ్ళలో ఒక నీతిమంతుడిని గుహలో పడవేసి మళ్ళీ అతను బయటికి వస్తాడేమని వాళ్ళల్లో ఉన్న అనుమానాల ద్వారా మొత్తం కూడా చేశారు. కానీ అంటే వాళ్ళల్లో సరి అయిన హృదయం లేదు. ఎన్నెన్నో ఆలోచనలు, అంటే ఇతరులను కోల్చటం కోసం వారి యొక్క ఆలోచనలు, దానియేలు యొక్క ఆలోచనలు తనను తాను నిలుపుకోవటానికి. ప్రియమైన వారలారా, మనం నిలుపుకోవటానికి మన యొక్క ఆలోచనలు కలిగి ఉండాలి. మనం దేవుని యొక్క సంగతి అంటే అది వ్యక్తిగతంగా నీకు నువ్వు కట్టుకో, వ్యక్తిగతంగా నీకు నువ్వు నిర్మించుకో. యెహోషువ అన్నాడు, తనను తాను కట్టుకుని, తనను తాను బాగు చేసుకుని, తనను తాను దేవుని ముందు నీతిమంతుడుగా చూపించుకుని, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదము. ఆ స్థితిలోనికి తేవటానికి తన యొక్క జీవితం అంతా కూడా ప్రయాసపడ్డాడు. ఇశ్రాయేలీయులకు నాయకుడుగా ఉన్నాడు. ఇశ్రాయేలీయుల యొక్క సణుగుళ్ళు గొణుగుళ్ళు సమస్తాన్ని కూడా భరించాడు. ఎక్కడా కూడా చీగొట్టలేదు. ఎక్కడా కూడా ఎందుకు వచ్చింది నాకు ఈ కష్టం అని నిష్ఠూర పడలేదు. దేవుడు ఒప్పగించిన బాధ్యతతో ముందుకు వెళ్ళాడు. కాబట్టి తన యొక్క కుటుంబం గురించి కూడా సాక్ష్యం అతను ప్రకటించగలిగాడు. నేనును నా ఇంటి వారును. ప్రియమైన వారలారా, నీ ఇంటి వారికి నువ్వు ఆహారం వండి పెడతావు, నీ ఇంటి వారికి వస్త్రం ఇస్తావు, నీ ఇంటి వారికి సమస్తము కూడా ఇస్తావు. అసలైంది మాత్రము వదిలేస్తున్నావు. నీ కుటుంబీకులను, నీ ఇంటి వారిని, నీ యొక్క సంబంధికులను నిత్యము కూడా ఆ యొక్క దిగంబరత్వంతో ఉండే స్థలములో, చీకటి స్థలములో, ఏడ్పు ఉండే స్థలములో, పండ్లు కొరికి ఉండే స్థలములో, ప్రేతాత్మలు ఉండే స్థలములో,
సంతోషం లేకుండా, సమాధానం లేకుండా దిగంబరత్వంతో ఉండే స్థలములో నువ్వు పడవేస్తున్నావన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు. జ్ఞాపకం ఉంచుకో. మర్చిపోతున్నావు నువ్వు ఆ సంగతి. నీవు ఉండలేని స్థలములో, నీవు కోరుకోని స్థలంలో నువ్వు వాళ్ళనేస్తున్నావు. ఎందుకు? నీ రక్షణ ఎందుకు చెప్పు? నీ విశ్వాసం ఎందుకు చెప్పు? నీవు కోరుకోని స్థలంలో ఆ యొక్క చీకట్లో నువ్వు ఎట్లా వేస్తావు? ప్రశ్నించుకోవాలి. మనము ఈ యొక్క ప్రభువారి బలలో మనం చేయి మనం వేయటానికి ముందు ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకోకుండా అది మనము ప్రభువారి బలలో మనం చేయి మనము వేయొద్దు. మనము కేష్ మహేంద్ర ఫోన్ ఏంటి ఇక్కడికి వెళ్తారు వీళ్ళు? చూడండి, మనము ప్రశ్నించుకోవాలి. మనము దిగంబరులుగా ఉంటామా? ఉండము. అయ్యో నా ఇంటి వాళ్ళు రేపొద్దున అట్లా ఉంటారు అక్కడ. మనము ప్రేతాత్మలతో ఉండము. అయ్యో నా ఇంట్లో వాళ్ళు ఇప్పుడు వాళ్ళతో ఉంటారు ప్రేతాత్మలతో. నేను చీకట్లో ఉండను. అయ్యో అక్కడ చీకట్లో ఉంటారు నా వారు. అయ్యో ఇక్కడ ఏడిస్తే నేను ఓర్చుకోలేను. అయ్యో రేపొద్దున అక్కడ ఏడుస్తారు నిత్యము. పళ్ళు కొరుకుతూ ఉండరు ఇక్కడ. దాన్ని నేను ఇష్టపడను. కానీ రేపొద్దున చేసేది అదే. వారి బ్రతుకు మీద వారు అసహ్యించుకునే స్థలములోకి నేను వారిని నెట్టివేస్తున్నా, పడవేస్తున్నా. ప్రశ్నించుకో. నువ్వు ప్రార్థనలో నువ్వు ఎంత గడుపుతున్నావు? ప్రార్థన ఎంత చేసుకుంటున్నావు? నీ కొరకై మరణించిన క్రీస్తు యేసు వారి సహాయం లేకుండా నువ్వు ఒక అంగుళము కూడా నువ్వు ముందుకు జరగలేవు. అది వాస్తవం. ఒక అంగుళం కూడా నువ్వు ముందుకు నువ్వు జరగలేవు, వెళ్ళలేవు. జాగ్రత్త సుమా. ఎందుకంటే కుటుంబం ఒక రూఫ్ కింద కుటుంబం. నీవు నిజంగా క్రీస్తు యేసు వారి యొక్క రక్షణానందము, క్రీస్తు యేసు వారితో కూడిన అనుభవ సాక్ష్యము మన యొక్క జీవితాల్లో ఉంటే కుటుంబం గురించి మనం తప్పకుండా కన్నీరు కార్చే వారంగా ఉంటాం. మనం కుటుంబం గురించి కన్నీరు కార్చకుండా ఉన్నామంటే నీవు నిజంగా నీలో రక్షణానుభవం లేదు. రక్షణానుభవం అది. నీవు అనుభవిస్తున్న సంతోషం నీ ఇంటి వారికి కోరుకో. నీవు పొందుకున్న రక్షణ నీ ఇంటి వారికి అడుగు. ఆ దేవాది దేవుడు తక్కువ వాడు కాదు. ఆయన దగ్గర సమస్తము ఉంది. లోకానికి అందరికీ కూడా సర్వ పాప పరిహారార్థంగా ఆయన బలియాగం అయ్యాడు. నీ కొరకు కాదు, నా కొరకు కాదు. మనము రక్షింపబడ్డాం. రక్షణ లేని వారి సంగతి ఆలోచించు, ప్రార్థించు, పూనుకో. ఇది ఒక క్రైస్తవ్యం అనేది ఇది మనం ఓడిపోవటం కాదు. ఇది ఒక విజయయాత్ర. ఇది చెప్పండి అందరూ కూడా, ఇదేంటిది? విజయయాత్ర. వెళ్ళాలి. దీపం పట్టుకోవాలి. రక్షణ అనే దీపాన్ని పట్టుకోవాలి. ఆ రక్షణ అనే దీపంతో చీకటిని నువ్వు తరమాలి. చీకటిని ముందుకు వెళ్ళాలి. వెనుదిరిగి మనము చూడవద్దు. మా యవనస్తుల్ని ఒక ఆమె సేరమ్మ గారని ఉండేది. ఆమె వికారాబాద్ ఆమె ఎంత చక్కగా మా యవ్వనస్తులను ఎంత ప్రోత్సహించేదంటే, ఆమె ఇట్లా జీవ గ్రంథం పట్టుకుని పఠింప శ్రేష్ఠ గ్రంథం అని పాట పాడేప్పుడు చెయ్యి ఇట్లా కింద కొన్నా కానీ అది ఊరుకునేది కాదు. ఆమె పైకి ఎత్తాలనేది. కింద ఉన్న వాళ్ళు అనమాట. నువ్వు ఓడిపోయావు అనేది ఆమె. నువ్వు ఓడిపోయావు, గెలుపు లేదు నీలో, విజయం లేదనేది ఆమె. పైకెత్తాలి, చూపించాలి. లోకమంతా కూడా చాటాలి. లోకమంతా కూడా మనము చాటాలి. అది ఆ రీతిగా ఈ యొక్క క్రీస్తు యేసు వారి యొక్క ఆ యొక్క త్యాగము, సర్వలోకానికి కూడా జరిగించిన త్యాగము, ఆ యొక్క త్యాగమును గుర్తించిన మనము మన యొక్క ఇంటి వారి గురించి ఏం చేయాలి? మనందరం కూడా పోరాడాలి. ఎందుకంటే నిత్యము ఉండే అగ్ని, నిత్యము ఉండే ఏడ్పు, నిత్యము ఉండే దిగంబరత్వం, నిత్యము ఉండే చీకటి, నిత్యము ఉండే ప్రేతాత్మలు ఒక క్షణమే భరించలేవే చీకటి. లైట్లో వర్క్ రాసుకుంటూ ఉన్నప్పుడు, పని చేసుకుంటూ ఉన్నప్పుడు కరెంటు పోతే ఏమంటాం? కరెంట్ ఇప్పుడే తీయాలా ఇది పని చేసుకుంటున్నా. అక్కడ మరి ఏ కరెంటు ఉండదు కదా, చీకటే కదా, చీకటే.
జాగ్రత్త సుమ. ఆయన లోకానికి వెలుగుగా వచ్చాడు, ఆయన లోకానికి ఉప్పుగా వచ్చాడు. మనుషులు మన గురించి ఎన్నన్నా మాట్లాడినావు, నీ కుటుంబంలో వాళ్ళు బయట వాళ్ళు ఎన్నన్నా మాట్లాడినావు, కానీ నీవు మాత్రం దేవుని కొరకు మాత్రమే జీవించు. దానియేలు చూపించింది అదే ఇక్కడ. వాళ్ళు చట్టం తేవటానికి ముందు 3 సార్లు మోకరించాడు, చట్టము పట్టుకొచ్చినాక కూడా 3 సార్లు మోకరించాడు. చట్టము వచ్చినాక కూడా సింహపు గుహలోకి అనమాట త్రోయబడినాక కూడా దేవుని యొక్క సహాయము కోరుకున్నాడు. ఆ యొక్క దేవుని యొక్క సహాయముతోనే ఆ యొక్క సింహపు గుహలో అంధకారములో నుంచి బయటికి వచ్చి కూడా అతని యొక్క భక్తి జీవితం వల్లే తన సింహముల నోళ్ళు మూయబడిని అని, అపాయం నుండి తప్పించుకున్నాడని ఈ యొక్క లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాయి. ప్రియమైన వారలారా, మనం ఏ స్థితిలో ఉన్నాం, ఎలాగున్నాం, కోరుకున్నాం, ఉందాం. మనం 2025 సంవత్సరం అంతా కూడా మనందరం కూడా మేలులు మనం పొందుకున్న వాళ్ళమే. మనకు తెలియకుండా దైనందిన జీవితంలో మన యొక్క ప్రయాణాలు ఎన్నో మేలులు పొందుకున్నాం, కానీ మనం మర్చిపోయామేమో. ఇది నీకు ఈ దినము ప్రభువు దినమున, ఈ యొక్క 2026 సంవత్సరం, ఈ యొక్క నూతన సంవత్సరం రెండవ ప్రభువు దినం రోజున దేవుడు నువ్వు పరిశీలించుకోవటానికి, నువ్వు పరిశోధించుకోవటానికి నీకు ఇచ్చిన అవకాశంగా తీసుకో. దేవుడు ఏదో యథాలాపంగా తీసుకోకు, నువ్వు ఏదో బతుకుతున్నాను అన్నట్టుగా తీసుకోవద్దు. ఎవరు పరిశీలించుకోవటానికి తీసుకో, పరిశోధించడానికి తీసుకో. నువ్వు ఆ ప్రకారంగా మనందరం కూడా పరిశోధించుకుని మనందరం కూడా బలలో మనము వేయాలి. దేవుడి మాటలు దీవించుగాక. మోకరించండి అందరూ.